ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏ నాయకుడు వచ్చినా మారనటువంటి సంస్థలు ఒక రెండు మాత్రం ఉన్నాయి. దేశంలో చూసుకున్నా రాష్ట్రాల్లో చూసుకున్నా మారినటువంటి సంస్థలు ఏందయ్యా అంటే ప్రైవేటు దవాఖానాలు, ప్రైవేటు బడులు. ఈ రెండింటి పైన ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా సరైనటువంటి కట్టడి, సరైనటువంటి నిబంధన చర్యలు మాత్రం లేకుండా పోయినాయి. ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేసినటువంటి ప్రైవేటు స్కూల్స్. ఇక ప్రైవేటు స్కూల్స్ అయితే ఆ డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నాయి అనేది ఆ తల్లిదండ్రులకే తెలుసు, పిల్లల తల్లిదండ్రులకు తెలుసు. ఇక వాళ్ళని చదివించడానికి నర్సరీ నుండి మొదలు పెట్టుకుంటే 10వ తరగతి దాకా చదివించాలంటే ఇక వాళ్ళు డబ్బులు పెట్టేటోళ్ళకే, డబ్బులు పెట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పరిస్థితి ఏందనేది. పిల్లల్ని చదివించే తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. ఇక ప్రైవేటు దవాఖానాల గురించి చెప్పుకుంటే ఇక ఇంత అంతా కాదు. ప్రైవేటు దవాఖానాకు పోయినవంటే ఇక వాడికి ఏదైనా కడుపు నొప్పో కాలు నొప్పో అని ప్రైవేటు దవాఖానాకు పోతే ఆడికి ఈ టెస్టు ఆ టెస్టు, ఈ టెస్టులలోనే మొత్తం మీద ఒక 5-6 వేల రూపాయలు ఖతం. డాక్టర్ దగ్గరికి పోయి బయటకు వచ్చినామా 10 రకాల టెస్టులు రాసే, 5 రకాల టెస్టులు రాసే, ఈ టెస్టులన్నీ చేయించుకోవడానికే 2-3 వేల రూపాయలు, 4-5 ఈ టెస్టులకే అయిపోతాయి. ఇక టెస్టులన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ ముంగడ పెడితే ఏం లేదు బాబు, ఉంటే ఉన్నదంటాడు, లేకపోతే లేదంటాడు. ఈ రకంగా దోపిడీకి పాల్పడుతున్నటువంటి దవాఖానాలు, ఇంకా దవాఖానాలు కూడా చాలా డేంజర్గానే ఉన్నాయి. ప్రైవేటు బడులు కూడా మహా డేంజర్గా పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు దోపిడీకి పాల్పడే అంటే ఈ రెండు సంస్థలే. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా పోవట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా పిల్లలు పోవట్లేదు. గవర్నమెంట్ దవాఖానాలకు చూపెట్టుకోవడానికి ప్రజలు ఎందుకు పోతలేరు? ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు పోవట్లేదు? ప్రభుత్వ బడులకు ఎందుకు పోవట్లేదు? మరి ఇది ప్రభుత్వం యొక్క వైఖర్యమా? ప్రభుత్వ బడికి పోకపోవడానికి కారణాలేంది? ప్రభుత్వ దవాఖానాకు పోకపోవడానికి కూడా కారణాలేంది? మరి ప్రభుత్వ సంస్థల్లో ఇప్పుడు హాస్పిటల్స్కు పోకుండా, స్కూల్స్కు పోకుండా వీటన్నింటికి ప్రజలు దూరం కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నాయకత్వం వహించేటువంటి నాయకులే. ఇప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ప్రైవేటు స్కూల్స్ పైన, ప్రైవేటు దవాఖానాల పైన ఏదైనా ఒక నియమ నిబద్ధత, ఒక కట్టడి, మరి ఇంతవరకే ఫీజు తీసుకోవాలి స్కూల్స్లో పిల్లలకి, నర్సరీ వాళ్ళకి ఈ ఫీజు తీసుకోవాలి, 10th వాళ్ళకి ఈ ఫీజు తీసుకోవాలి, ఇట్లా కట్టడి లేకుండా పోయింది. ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చంట. గవర్నమెంట్ నుండి ఇంత డబ్బులు వసూలు చేయాలనేటువంటి పట్టికనే లేదట. ఈ రకంగా ఉన్న తర్వాత మరి ఇక పిల్లల చదువు ఎట్లా? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సొమ్మంతా ఎటు పోవాలి? ప్రైవేటు బడులకు దానాదత్తం చేయడమేనా ఇక సొమ్మంతా? ఆడి చదువేమో కానీ పైసలు పెట్టుడే. ఆ స్కూల్లో యూనిఫాము, ఆ స్కూల్లో షూలు, ఆ స్కూల్లో టై, ఇట్లా మొదలైపోయినాయి. దోపిడీ మామూలు దోపిడీ కాదు, దోపిడీ సంస్థలు ఈ రెండు. ఇక మొత్తానికి నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసిండు ప్రధానిగా. ఇక తొలి సంతకం కూడా పెట్టినాడంట దేనిపైన. ఇక కీలక శాఖలు భాజపాకే, కీలకమైనటువంటి శాఖలు బీజేపీ వాళ్ళే ఉంచుకున్నారు. మరి ఆ శాఖలు ఏందో ఇక రాజ్నాథ్, అమిత్ షా, నిర్మల, జయశంకర్లకు ఇక పాతవే. వీళ్ళకైతే పాత శాఖలే ఇచ్చారట. గతంలో ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ శాఖ అయితే ఉందో ఆ శాఖనే మళ్ళీ ఇచ్చినారట. ఎవరికి? రాజ్నాథ్కు, అమిత్ షాకి, నిర్మల, ఈ జయశంకర్లకు, ఈ నలుగురికి పాత శాఖలే అప్పచెప్పినారట. ఇక 12 మందికి యథాతథం. ఇక జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్యం, ఈయనకు 2 అప్పచెప్పినారు. వైద్య ఆరోగ్యము జేపీ నడ్డాకి ఇచ్చినారు, 2 కాదు. ఇక కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకు పౌర విమానాల విమానయానం, ఇక మరో 3 తెలుగు మంత్రులకు సహాయ హోదా, బండి సంజయ్కి హోంశాఖ. అబ్బో, బండి సంజయ్కి మంచి గట్టిగానే ఉన్నది, హోంశాఖ ఇచ్చేసినట్టున్నారు బండి సంజయ్. ఇక పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, ఇక కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలు. ఇక శాఖల కేటాయింపు పూర్తి అయిపోయింది మొత్తానికి. వీళ్ళందరూ ఇక మొత్తం మీద శాఖలన్నీ పూర్తి అయిపోయినాయి, ఇచ్చేసిరు మొత్తం శాఖలు.
ఢిల్లీలో సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మోదీ కేంద్రంలో అత్యంత కీలకమైన 4 శాఖలను కూడా భాజపా అంటిపెట్టుకుంది. వాటిని గతంలో నిర్వహించినటువంటి రాజ్నాథ్ సింగ్, రక్షణ, అమిత్ షా, హోం, నిర్మల, ఇక సీతారామన్, ఆర్థిక, జయశంకర్లకే ఇక విదేశీ వ్యవహారాలు అప్పగించింది. ప్రధాని నేతృత్వంలో ఇక భద్రత పైన ఏర్పాటయ్యేటువంటి కేబినెట్ కమిటీలో ఈ అంశాలు ఇక ఉండటమే దీనికి కారణం. వీరితో పాటు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు కూడా శాఖలను కేటాయిస్తూ ప్రధాని సిఫార్సు మేరకు మొత్తానికి సోమవారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ ఇక దక్కాయి. సహాయ మంత్రులుగా నియమితులైనటువంటి తెలుగు వారిలో బండి సంజయ్కు హోంశాఖ, ఇక పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్లు, ఇక శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ, ఈ శాఖలను కూడా ప్రధాని కేటాయించినటువంటి అంశం. ఇక ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి 30 మంది క్యాబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వారే. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 30 మంది క్యాబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వారేనట. అందులో 12 మందికి పాత శాఖలే దక్కాయి. వీరిలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, జయశంకర్, ఇక పీయూష్ గోయల్, ఇక ధర్మేంద్ర ప్రధాన్, ఇక సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, అశ్విని వైష్ణవ్, ఇక భూపేంద్ర యాదవ్, హర్దీప్ సింగ్ పురి ఇక ఉన్నారు. ఇక అశ్విని వైష్ణవ్కు ఇదివరకు ఉన్నటువంటి శాఖలనే మొత్తం మీద ఇదివరకు ఉన్నటువంటి శాఖలకు తోడుగా కొత్తగా సమాచార ప్రసార శాఖలను కూడా అప్పగించినారంట. ఇక హర్దీప్ సింగ్ పురి నుంచి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణాల శాఖలను కూడా తొలగించారు. మొత్తానికి 7 మంత్రులకు శాఖలు మారాయి. 7 మంత్రులకు పాత గతంలో చేసినటువంటి మంత్రుల శాఖ ఏదైతే ఉందో, గతంలో కొంతమందికి శాఖలు ఇచ్చినారు కదా, అందులో 7 శాఖలు మారిపోయినాయి. 12 మందికి యథాతథంగా పాతవే మళ్ళా శాఖలు. మొత్తం మీద 19 మంది గతంలో పనిచేసిన వారే ఉన్నారు. మొత్తం 30 మందిలో ఇట్లా మొత్తం మీద మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినారు. ఇక హోంశాఖ, తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ, గనుల శాఖ 2 అయితే దక్కినాయి. గనుల శాఖ ఇక కమలం పదవుల బలం, కమలానికి పదవులతోనే బలం వచ్చేసింది. మొత్తానికి కేంద్ర మంత్రిత్వ శాఖలో రాష్ట్రానికి ప్రాధాన్యం, ఓట్లు సీట్లు పెరిగినటువంటి నేపథ్యం పార్టీ బలోపేతానికి కూడా దోహదపడుతున్నామంటున్న నేతలు ఈటల రాజేందర్కు కీలక పదవి కూడా అప్పచెప్పినారంట. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఉన్నారు. ఇక జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రాష్ట్రానికి ఇక ప్రాధాన్యం ఇవ్వడం పైన పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మొత్తానికి రాష్ట్రానికి చెందినటువంటి 2 భాజపా కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో పాటు ముఖ్యమైనటువంటి శాఖలు కూడా దక్కినాయి. ఇకపోతే తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తా, 2 శాఖల ఆదాయం పెంచేందుకు కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. కేంద్ర బొగ్గు గనుల శాఖ కిషన్ రెడ్డి చెప్తున్నాడు, తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తామని చెప్తున్నారు. ఇక పేదలకు మరో 3 కోట్ల ఇల్లు, కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం. మొత్తానికి పేదలకు మరో 3 కోట్ల ఇల్లు మంజూరు చేయబోతున్నారంట. 3 కోట్ల ఇల్లు మొత్తానికి క్యాబినెట్లో తొలి నిర్ణయం తీసుకున్నారట. ఇక పిఎం కిసాన్ నిధుల విడుదలపైన ప్రధాని తొలి సంతకం పెట్టినారు. ప్రధాని చైర్లో కూర్చోగానే నరేంద్ర మోడీ తొలి సంతకం పెట్టింది ఏందయ్యా అంటే పిఎం కిసాన్ నిధులు విడుదల పైన తొలి సంతకం పెట్టినటువంటి మోదీ. ఇక మన రేవంత్ రెడ్డి సార్ చూద్దాం ఎక్కడున్నాడో. కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి విద్యార్థిని మొత్తానికి సుమన్ ఉమకు ప్రతిభా పురస్కార ధ్రువపత్రము అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో రఘోత్తమ్ రెడ్డి, డి ప్రకాష్, బుర్ర వెంకటేశం, ఇక
వీసీ సజ్జన రవీందర్ కూడా ఉన్నారు. మొత్తానికి ఏకోపాధ్యాయ పాఠశాలలను కూడా మూసేయం, ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నటువంటి పాఠశాలల్ని మూసేయం, ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక బడుల పునర్నిర్మాణానికి 2000 కోట్లు. మోదీ చంద్రబాబు నేను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినాం. మోదీ చంద్రబాబు మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినాం, ప్రభుత్వ పాఠశాలల్ని మేము ముట్టుకోము, ఏకోపాధ్యాయుడు ఉన్నటువంటి పాఠశాలను కూడా మూసేసేటువంటి ప్రసక్తే లేదు, రన్ చేయాల్సిందే అని చెప్తుంది. సరే చేస్తావు కానీ ప్రైవేటు స్కూల్స్ పైన కథ ఏంది? ప్రైవేటు స్కూల్స్ పైన కథ ఏంది? మరి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా కట్టడి ఉందా లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది చెప్పాలి మీరు. వాళ్ళకి ఏమైనా కట్టడి ఉందా లేదా? ఒక విద్యార్థి ఎగ్జాంపుల్ చెప్తే, ఒక నర్సరీ విద్యార్థికి ఒక స్కూల్లో 15,000, ఒక స్కూల్లో 17, ఒక స్కూల్లో 30, ఇంకో స్కూల్లో 40. ఈ రకంగా ఫీజులు వసూలు చేస్తారు. చదివేది నర్సరీయే. ఈ రకంగా వసూలు చేస్తే అసలు దీనికి కట్టడి లేకుండా పోయింది. ఇంత ఘోరంగా దీని మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నా వాటిని మేము మూసేయము, తెరిసే పెడతాము. ఏకోపాధ్యాయుడు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవాళ? ప్రైవేటు బడులు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి విద్యార్థులంతా అందులోకి పోతున్నారు. అలాగ పోయిన తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులు ఎందుకుంటారు, ఇక్కడ విద్యార్థులు ఎందుకుంటారు? ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉంటేనే కదా మీరు పదోన్నతులు, టీచర్స్ ఉంటారు అందులో. మరి టీచర్స్ లేకుండా విద్యార్థులు లేకుండా ఉన్న ప్రభుత్వ స్కూల్స్ను కూడా నడిపిస్తామని చెప్తున్నాం. ఇంత ధైర్యం, ఈ విధంగా చెప్పేవాడివి మరి ప్రైవేటు స్కూల్స్ పైన ఎందుకు చర్యలు తీసుకుంటానని చెప్పట్లేదు? ఇక మోదీ చంద్రబాబు మీరు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు మంచిగా. అప్పుడు ప్రైవేటు పాఠశాలలు లేవు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. ఇప్పుడు అడ్డగోలు అయిపోయినాయి, ప్రైవేటు స్కూల్స్ అడ్డగోలు అయిపోయినాయి. అప్పుడు లేవు, మరి మీరు చదువుకున్నప్పుడు ఉన్నాయా ప్రైవేట్ స్కూల్స్? ఉన్నా కానీ అక్కడనో ఇక్కడనో ఒకటో రెండో ఉండొచ్చు. ఇప్పుడు ఊరికొకటే అయిపోయింది. ఇక IAS IPS అధికారుల్లో 90% పురస్కారాల దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిభా పురస్కారాలట. మొత్తానికి ఎక్కడ చదువుకున్న IAS IPS అధికారులు 90% అక్కడే చదివిన వారే ప్రభుత్వ స్కూల్స్లో. అప్పుడు లేవు సారు, అప్పుడు ప్రైవేటు స్కూల్స్ లేవు, మరి ఇప్పుడు వచ్చినాయి కదా. మరి పరిస్థితి ఏంది? ప్రభుత్వ పాఠశాలల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలను కూడా విద్యార్థులు రావట్లేదన్న కారణంగా మూసివేయొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినారట. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపైన కూడా మాట్లాడినాడంట. ఏం మాట్లాడిండో ఏమో. ఒక ఉపాధ్యాయుడు ఉన్నా విద్యార్థులు రాకపోయినా రన్ చేయాలని చెప్తున్నావు. మరి ప్రైవేటు స్కూల్స్ల గురించి ఎందుకు చెప్తావు? ఫీజు అడ్డగోలుగా వసూలు చేస్తే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే. సత్వరమే విధి విధానాల రూపకల్పన, పూర్తి సమాచారంతో ప్రణాళిక సిద్ధం చేయాలి అంటూ సమీక్షలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి మాట ఇది జన్మలో ఎవరు నమ్మకూరు, నమ్మే ప్రసక్తే లేకుండా పోతుంది. నమ్మకుండి కూడా నమ్మలేరు కూడా. వీసీల నియామకం మరింత ఆలస్యం. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి 90 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకుల పతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీలో 30 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. ఆ సమయంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో శాశ్వత ఉపకుల పతులను నియమించడం సాధ్యపడలేదు. దీంతో IAS అధికారులను కూడా ఇన్ఛార్జి వీసీలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వీసీలను నియమించేటువంటి వరకు లేదా
ఈ నెల 15 వరకు ఏది ముందైతే అది వర్తిస్తుందని వారి పదవీ కాలం పైన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 15వ తేదీలోపు కొత్త వీసీలను నియమించకుంటే ఇన్ఛార్జీలుగా పదవీ కాలం పొడిగిస్తూ ఇక మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సి కూడా ఉంటుంది. వీసీల ఎంపికకు 3 సభ్యులతో కూడినటువంటి అన్వేషణ కమిటీలను కూడా నియమించి నెల రోజులవుతోంది. ఈ కమిటీలు సమావేశంపై ఒక్కో వర్సిటీకి 3 పేర్లను కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇక ఇందుకు మరో 4 రోజులు మాత్రమే గడువున్న ఇప్పటి వరకు అన్వేషణ కమిటీలు సమావేశాలు తేదీలు ఖరారు కాలేదు. ఇక వీసీల నియామకం పాతోళ్ళని తీసేసి కొత్తోళ్ళకు కొంత ఐఏఎస్ వాళ్ళకు ఇన్ఛార్జ్లు ఇచ్చిర్రు, వాళ్ళకు ఒక గడువు పెంచిరు. 15 వరకు కూడా పూర్తి కాలే, వీసీల నియామకం పూర్తి కాలే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరి వాళ్ళనే మళ్ళీ అట్లనే కొనసాగిద్దామా? 4-5 రోజులు సమయం ఉంది, 4 రోజులు సమయం ఉందట. మరి అట్లనే కొనసాగిస్తారా? మరి వీళ్ళకు ఉత్తర్వులు జారీ చేసి మరి కొత్త వాళ్ళని నియమిస్తారా? ఇంతవరకు కమిటీ ఆల్రెడీ పంపించిందట పేర్లను, మరి ఎలాంటి చర్యలు తీసుకోలే. ఎన్నికల కోడ్ ముగిసినందున వెంటనే అన్వేషణ కమిటీల సమావేశాలు నిర్వహించవచ్చు. అయితే వీసీల ఎంపికపైన ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించి తుది నిర్ణయానికి రాలేదని కూడా అందుకే ప్రక్రియ ఆలస్యమవుతోందని తెలిసింది. మరోవైపు కాకతీయ వర్సిటీకి అన్వేషణ కమిటీని మొత్తానికి ప్రభుత్వం నియమించలేదు. అది జరగాలంటే ఆ వర్సిటీకి పాలక మండలి ఇక ఈసీని నియమించాలి. అది కూడా పెండింగ్లో ఉంది. ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల ఎంపిక కూడా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని కూడా కొందరు మొత్తానికి ఆచార్యులు సూచిస్తున్నారు. ఇక ఆయా వర్సిటీలకు ఉపకులపతులను నియమించేటువంటి ముందు ఆశావాహుల్లో మెరుగైనటువంటి అర్హతలు ఉన్నటువంటి ఆచార్యులను కూడా ఎంపిక చేసి కమిటీ అధికారాలు వారితో చర్చిస్తారు. ఇక ఆశావాహులు తాము ఎంపికైతే ఏం చేస్తామో ప్రజలేం చేస్తామో ప్రజెంటేషన్ సైతం ఇస్తారు. ఆ తర్వాత కొత్త వర్సిటీలు అయితే 5 పాత, ఇక వాటికైతే 3 అలా ఆచార్యుల పేర్లు ఇక ప్యానల్ను మొత్తానికి కేంద్ర విద్యాశాఖకు ఎంపిక కమిటీ సిఫారసు చేస్తుంది. మరి ఇంకా ఎప్పుడు నియమిస్తారు వీసీలను? ఎన్నికల కోడ్ అయిపోగానే వీసీలను నియమిస్తామన్నావు. ఉరుకులు పరుగులతోని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పినటువంటి అంశం మరి ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నదేంది? ఎన్నికల కోడ్ అయిపోగానే చూడూరి మా పరిపాలన అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక జూన్ లోపు విచారణ పూర్తి కాదు. సాంకేతిక అంశాలపైన మొత్తానికి విచారణ సాగుతోంది. త్వరలో ఆర్థిక అంశాలు, ఇక అవకతవకలపై దృష్టి, ఇక నష్టపరిహారం పైన ఫిర్యాదులు అందుతున్నాయి. అన్ని విషయాలు బయటకి వస్తాయి అంటూ జస్టిస్ పిసి ఘోష్ మొత్తానికి సమావేశానికి వస్తున్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ చిత్రంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి ప్రశాంత్ జీవన్ పాటిల్. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం పైన విచారణ ప్రక్రియ ఈ నెలలోపు పూర్తి కాదని విచారణ కమిషన్ చైర్మన్ మొత్తానికి జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని కూడా, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని కూడా అన్నారు. ఇక గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని ఇక పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను కూడా ప్రారంభించారు. హైదరాబాద్లోని ఇక బీఆర్కే భవన్లోని ఇక కమిషన్ కార్యాలయంలో ఇంజనీర్లను విడివిడిగా విచారించేటువంటి ప్రక్రియ చేపట్టినటువంటి అంశం ఈ రకంగా ఉంది. ఇక నవతరానికి మార్గదర్శం మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు జీవనం ఇక ఆశాంతం ఇక మేధో వికాస భరితం తన జీవన శైలి రామోజీరావు. ఇక మీరు చెప్పినవి అఫిడవిట్గా ఇవ్వండి. ఇంజనీర్లకు జస్టిస్ ఘోష్ సూచన. సీనియర్ ఇంజనీర్లను కూడా విచారించిన కమిషన్ ఇక డిజైన్లు, నిర్వహణ, అంచనాలు తదితరులపైన ప్రశ్నలు వేసినారు. డిజైన్ల మీద, నిర్వహణ మీద, అంచనాల మీద, వాటి మీద ప్రశ్నలు వేసినారట. మొత్తానికి మీరు చెప్పినవి అఫిడవిట్గా ఇవ్వండి. మీరు ఏమేమి చెప్పారు దాని మీద, ఆ ప్రాజెక్టుల పైన మొత్తం మీద దానికి సంబంధించి అఫిడవిట్గా ఇవ్వాలంటూ ఆ ఇంజనీర్లను కోరినారంట ఘోష్. ఇక నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఉన్నాయి కదా, వాటి మీద
డిజైన్లు ఎట్లా చేసినారు, నిర్వహణ ఏ విధంగా ఉన్నది, అంచనాలు ఎట్లా అంచనాలు వేసినారు, అవన్నిటికి సంబంధించినటువంటి నివేదిక మాకు ఇవ్వాలంటూ తదుపరి ఆ ప్రశ్నలు వేసినారట. మొత్తానికి ఘోష్ ప్రశ్నలు వేసినారు. మీరు చెప్పినవి అఫిడవిట్గా ఇవ్వండి. నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఇక టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు? ఏం పనులు? కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానం ఎందుకు పాటించలేదు? ప్రజాధనం వృధా కాదా? అధికారులను ప్రశ్నించిన జ్యుడిషియల్ కమిషన్. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుపైన విచారణ. యాదాద్రి విద్యుత్ కేంద్రము ఛత్తీస్గఢ్ నుండి కరెంటు కొనడం, దీని మీద విచారణ చేపట్టినారంట. టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు? ఈ కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానము పాటించకుండా, టెండర్లు పిలవకుండా నిర్మాణము కొనుగోళ్ల వల్ల ఆర్థిక భారం మొత్తానికి అధికమై ప్రజాధనం వృధా కాదా అని యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం పైన విచారణకు ఏర్పాటైనటువంటి జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ అధికారులను కూడా నిలదీసిరట. మొత్తానికి ఈ మేరకు కమిషన్ సోమవారం విచారణ జరిపింది. గత భారత ప్రభుత్వం హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి ఇంధన శాఖకు పనిచేసినటువంటి సురేష్ చందా, అప్పటి జెన్కో ట్రాన్స్కోల సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావును మొత్తానికి కమిషన్ కార్యాలయానికి పిలిపించి వివిధ కీలక అంశాలపైన ప్రశ్నించింది. యాదాద్రి విద్యుత్ కేంద్రము నిర్మాణానికి కూడా అసలు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా BHELకు కేటాయించాల్సినటువంటి ఏదేదో మిగతాది ఉంది. 74% పెరిగిన గ్రూప్ 1 పరీక్ష హాజరు. విద్యుత్కు అన్నారం బ్యారేజీ టెండర్లు పిలవకుండా ఇక్కడ ఉంది. అవసరం ఏమిటని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలిచి, ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలవాలంట. తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చేటువంటి సంస్థలకే కేటాయించాలనే నిబంధనలు ఉంటే వాటిని ఎందుకు అతిక్రమించారని నిలదీసింది. ఇకపోతే బెల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అనేది టెండర్లు పిలిస్తేనే కదా తెలిసేది. ఆ విషయాన్ని మొత్తానికి పట్టించుకోకుండా కేటాయించడం వల్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందని కూడా కమిషన్ అడిగినట్లు తెలుస్తోంది. మాజీ సిఎండి ప్రభాకర్ రావు సమాధానం ఇస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బెల్కు కేటాయించామని ఛత్తీస్గఢ్ కరెంటు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే కొన్నట్లు కూడా వివరించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం PPA ఉంటూనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యమని కూడా ముందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుని జాతీయ విద్యుత్ కారిడార్ను కూడా సరఫరా కోసం తీసుకున్నట్లు ప్రభాకర్ రావు వివరించారని కూడా సమాచారం. ప్రభాకర్ రావును పిలిచినారట. మొత్తానికి ఇట్లా ఉన్నది వ్యవస్థ. అన్నారం బ్యారేజీల్లో డ్రిల్లింగ్ పనులు ప్రారంభమైనాయి. రైతులను ఆవిష్కరణల ఫలాలు అందాలి. రైతులకు ఆవిష్కరణ ఫలాలు అందాలి. టెస్కాబ్ అధ్యక్షుడిగా రవీందర్ రావు, టెస్కాబ్ అధ్యక్షుడిగా రవీందర్ రావు, ఉపాధ్యక్షుడిగా సత్తయ్యనంట. గొర్రెల పథకం నిందితులను విచారిస్తున్న అనిషా. మొత్తానికి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ. రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకం పైన చర్చ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం. మొత్తానికి ఈటల రాజేందర్తోని అమిత్ షా చర్చ పెట్టినాడంట. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఎస్కాట్ బెయిల్. మొత్తానికి తితిదే ఈఓ ధర్మారెడ్డిని మొత్తానికి సెలవులో పంపినటువంటి ఏపీ ప్రభుత్వం. రేపు కుటుంబంతో తిరుమలకు మొత్తానికి చంద్రబాబు బయలుదేరబోతున్నారు. అన్ని వర్గాల సూచనలతో కూడా సర్వేనంట. బీసీ కమిషన్ చైర్మన్ వకుల భరణం కృష్ణమోహన్ రావు తెలుపుతున్నటువంటి అంశం.
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో స్తబ్దత. ప్రభాకర్ రావు విచారణతో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం కూడా ఉందట. ఆయనను రప్పించేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇక 74% పెరిగిన గ్రూప్ 1 పరీక్ష హాజరు. ఆధార్ కేవైసీ మొత్తానికి ఆధార్ కేవైసీ ధృవీకరణ ఉంటే చెక్ అవసరం లేదు. ఇక ఈపీఎఫ్ఓ వెల్లడి చేసినటువంటి అంశం. ఆధార్ కేవైసీ ధృవీకరణ ఉంటే చెక్ అవసరం లేదంట. ఇక పీజీ ఈసెట్కు తొలి రోజు 93.34% మంది హాజరైపోయినారు. ఇక జేఈ అడ్వాన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ. జేఈ అడ్వాన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభనంట. అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం. అందాల బొమ్మ. ఇక స్కూల్స్ సర్కారు బడి విలువ నాకు తెలుసు. రేవంత్ రెడ్డి సార్కు సర్కారు బడి విలువ తెలుసంట. ఇక సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళను కూడా మూసేయమని చెప్తుండు. ఎంతోమంది మేధావులంతా చంద్రబాబు నాయుడు, నేను, ఇవాళ మోదీ సారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ బడుల్లోనే చదువుకొని మేము ఇంత పెద్దవాళ్ళం కాలేదా, మరి ప్రభుత్వ బడులను ఎందుకు మూసేయాలి, ప్రభుత్వ బడులలోనే విద్య మంచిగా వస్తుందని చెప్తుండు. మూసేయవు, కానీ ప్రభుత్వ బడులను మూసేయవు, విద్యార్థులు వచ్చే ప్రయత్నం చేయవు. ప్రైవేటు స్కూల్స్లో ఫీజులు వసూలు చేస్తే దాని మీద మాట్లాడవు. ఇక తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకురండి. ఏపీ తెలంగాణ కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకురండి. ఈసారి చెప్తాడు రేవంత్ రెడ్డి సారు. ధరణి సమస్యలకు 10 రోజులు డెడ్ లైన్. మళ్ళీ 10 రోజులు పెట్టిరా, ఇప్పుడన్నా మరి అయిపోతుందా కాదా? 15 రోజులు బాయ్, 30 రోజులు బాయ్, ఇక 10 రోజులకు వచ్చింది. ఆలోపు పరిష్కరించాలని అధికారులకు రేవంత్ ఆదేశాలు. తహసీల్దార్, ఆర్టీఓ ఇక లెవెల్లోనే వేగంగా పరిష్కరించాలని కూడా ఆర్డర్స్ అట. ఇక లాగిన్లు ఇచ్చాక ఆలస్యం చేయడం సరికాదని కూడా వ్యాఖ్య. అసెంబ్లీలో ధరణిపై ఇక వైట్ పేపర్ పెట్టేందుకు కూడా సర్కారు కసరత్తు. మొత్తానికి 10 రోజుల్లో డెడ్ లైన్, 10 రోజులు డెడ్ లైన్ పెట్టిరు. 10 రోజుల్లో ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా ఉన్నట. ఏది పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ మొత్తం టోటల్. ఇక కీలక శాఖలు బీజేపీకి దక్కినాయి. కిషన్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి, ఇక రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, ఇక పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా ఇచ్చినటువంటి అంశం. ఇక శ్రీనివాస వర్మకు భారీ పారిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రిగా కేటాయించడం జరిగింది. మొత్తానికి ఇచ్చిన శాఖలు ఇవి. ఇక 9.30 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లు. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇక పిఎం కిసాన్ నిధి ఫైల్ పైన తొలి సంతకం పెట్టినటువంటి అంశం. 9.30 కోట్ల మందికి రైతులకు 20,000 కోట్లు మంజూరు చేసినారంట. ఇక నిధి ఫైల్ పైన తొలి సంతకం పెట్టినారు, ఇక చేశారు. 17వ ఇన్స్టాల్మెంట్ కింద 20,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇక 17వ ఇన్స్టాల్మెంట్ కింద 9.30 కోట్ల మంది రైతులకు ఇది సీఎంగా ప్రేమ్ సింగ్ ఇక తమాంగ్ ప్రమాణం చేశారంట. ఇక సిక్కింలో కొత్త ప్రభుత్వ కొలువు తీరింది. ఇక సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం ఇక చీఫ్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినారు. ఇక తెలంగాణకు 2,937 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు 2,937.58 కోట్లు, ఏపీకి వచ్చేసి 5,655.72 కోట్లు విడుదలైనాయట. మొత్తానికి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇక పన్నుల్లో వాటా. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా ఇచ్చారు మొత్తం మీద. ఇక కింద వాటా కింద ఒక మొత్తానికి ఇచ్చినటువంటి 1,39,750.92 కోట్లను కూడా పంపిణీ చేసింది. సారీ, 1 కోటి కాదు, 1,39,750.92 కోట్లు. 1,39,750.92 కోట్లు. ఇక అన్ని డబ్బులు రాష్ట్రాలకు పంచింది మొత్తం మీద. పన్ను విధానంలో వచ్చినటువంటి డబ్బులు ఇవన్నీ. దేశవ్యాప్తంగా పన్నుల్లో వాటా
రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వాటా. మన రాష్ట్రానికి వచ్చేసి 2937.58 కోట్లు వచ్చినాయి. ఇక ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత. ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేతనంట అవినీతి వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన, ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలకు ఇక అధికారుల ప్రతిపాదనలు. మొత్తానికి ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేతనట. ఇంకా రాష్ట్ర సరిహద్దుల్లోని ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద ఉన్నటువంటి వసూళ్ల దందా జరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని ఎత్తివేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నటువంటి అంశం. ఇక గత సర్కారు అవకతవకలపైన స్పీడ్గా ఎంక్వైరీలు చేయాలన్నట. ఇది మన అందాల బొమ్మ మోసుకొస్తున్నటువంటి వార్తలు. ఏమున్నా గత ప్రభుత్వం మీదనే పడుతుంది. ఇది స్పీడ్గా ఎంక్వైరీ చేయాలట. ఇంకా ఎంక్వైరీ ఎందుకు, స్పీడ్గా ఎంక్వైరీ. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపైన కమిషన్ల దూకుడు, గొర్రెల స్కామ్ పైన కూడా ఏసీబీ ట్యాపింగ్ పైన పోలీసుల విచారణ వేగవంతం. విద్యుత్ కొనుగోళ్లపైన మాజీ స్పెషల్ ఇక సిఎస్ను కూడా విచారించినటువంటి నరసింహారెడ్డి కమిషన్ అట. గత ప్రభుత్వం చేపట్టినట్టే చేశానని కూడా మాజీ సీఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చేసినారు. ఇక కాళేశ్వరంపై నేడు 18 మందిని విచారించనున్నటువంటి జస్టిస్ చంద్రఘోష్. ఇక ప్రాజెక్టు భూ నిర్వాసితులకు కూడా పరిహారం ఇక అందలేదని కూడా కంప్లైంట్స్. ఇక ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ మొత్తానికి నిందితులు కూడా ఉన్నారట. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ సమీక్ష సమావేశాలకు ఇక వినియోగించుకోనున్నటువంటి సీఎం మొత్తానికి సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి ఛాంబర్లోనూ మార్పులు జరుగుతున్నాయట. ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్యాంప్ ఆఫీసులుగా మొత్తానికి వాడుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్గా వాడుకోబోతున్నారట. ఇక రెగ్యులర్ రివ్యూలకు కూడా దీన్ని వినియోగించుకోనున్నారు. ఇక క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ఇక సీఎం ఛాంబర్ను సమీక్ష సమావేశాల కోసం కూడా వాడుకుంటున్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ 6వ ఫ్లోర్లోని సీఎం ఛాంబర్లోనూ మార్పులు చేస్తున్నారట. మొత్తానికి ఇక మరో హీట్ వేవ్ ముప్పు, ఉత్తర భారతాన్ని వదలని వడగాలులు, 3 డిగ్రీలు పెరిగినటువంటి టెంపరేచర్లు. ఇక స్కూల్ యూనిఫామ్లు రెడీ. ఇక కుట్టు పని 35% పూర్తి, 5 జిల్లాల్లో 100% కంప్లీట్. ఇక దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు అప్పగించినటువంటి సర్కార్. స్కూళ్ళను మొత్తం మహిళా సంఘాలకు అప్పచెప్పినారు కదా, దేశంలోనే తొలిసారిగా. ఇక స్టిచ్చింగ్ కూలీ 75కు పెంపు, త్వరలోనే స్టూడెంట్లకు యూనిఫామ్లు కూడా పంపిణీ చేస్తారట. మొత్తానికి యూనిఫామ్లు రెడీ అయిపోయినాయి. ఇక నీట్పై సిబిఐతో విచారణ చేపట్టాలి, విద్యార్థి సంఘాల డిమాండ్. మొత్తానికి ఢిల్లీలో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతున్నటువంటి అంశం. ఏబీవీపీ ఇక ఎన్ఎస్యుఐ ఇక జేఎన్యు విద్యార్థి నేతల నిరసన. నీట్ పైన సిబిఐతో విచారణ చేపట్టాలని మొత్తం మీద ధర్నాకు దిగిరు విద్యార్థి సంఘాలు. మరి దిగాలే కదా ధర్నాకు. అడ్డగోలుగా మార్కులు వస్తే ఎవడు పట్టించుకోవాలి? ఇంకా అడ్డగోలుగా మార్కులు ఎంతమందికి? 500 మందికా? 500 మందికి ఒకే రకమైన మార్కులు ఎట్లొస్తాయి? 500 మందికి అనుకుంటా. ఇది భలే ఉన్నది. రోబో టీచర్ అంట. చిట్టమ్మ రోబో టీచర్. భారత్ తయారీ రోబోలతో హైదరాబాద్లో బోధన. కృత్రిమ మేధతో పనిచేయనున్నటువంటి రోబోలు సాంకేతికతను చిన్నారులకు ఇక చేరువ చేసేందుకే రాష్ట్రంలో తొలిసారిగా నెక్స్ట్ జెన్ స్కూల్లో ఏర్పాటు చేసినారంట. ఇక టీచర్లు కాదు, మొత్తం మీద రోబో టీచర్లే చదువు చెప్తాయంట. రోబో టీచర్. ఇక అమిత్ మాలవీయ స్త్రీలోలుడు పశ్చిమ బెంగాల్కు వచ్చినప్పుడల్లా పలువురితో శారీరకంగా గడిపేవాడు. ఎవరయ్యా ఈయనే? అమిత్ మాలవీయ శ్రీలోలుడట. పశ్చిమ బెంగాల్కు వచ్చినప్పుడల్లా పలువురితో శారీరకంగా గడిపేవాడట. బెంగాల్ బీజేపీ నేతల పదవుల కోసం అమ్మాయిలను సరఫరా చేస్తూనే ఉంటారా? ఇక బెంగాల్కి చెందిన సంతను ఇక సిన్హా సంచలన ఆరోపణ. ఆర్ఎస్ఎస్ ప్రతినిధిని వ్యాఖ్య తీవ్రంగా ఖండించిన మాలవీయ
ఆ సంతనుపై ఇక 10 కోట్లకు పరువు నష్టం దావా. ఇక మాలవీయను వెంటనే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ పదవి నుంచి తొలగించాలని కూడా కాంగ్రెస్ అడుగుతున్న డిమాండ్ చేస్తున్నటువంటి అంశం అనుకుంటా. మాలవీయను వెంటనే బీజేపీ ఐటీ సెల్ నుండి పదవి నుంచి తొలగించాలట. ఐటీ సెల్. ఇక బొగ్గు గనులతో దేశానికి ఆదాయం. మొత్తానికి మిషన్ 100 డేస్ అజెండాతో ముందుకెళ్తా, సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తా అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల మార్పు ఉంటుందన్న కేంద్ర మంత్రి. పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల మార్పు ఉంటుందన్న కేంద్ర మంత్రి. మొత్తానికి అదిగో పులి. మొత్తానికి రాష్ట్రపతి భవన్ వీడియోలో గుర్తింపు. ఇక పిల్లిగా అనుమానిస్తున్నటువంటి అధికారులు. సోషల్ మీడియాలో వైరల్గా వీడియో. మంత్రులు ప్రమాణం చేస్తుండగా వెనక వెళ్తున్నటువంటి జంతువు. అదిగో పులి. రాష్ట్రపతి భవన్ వీడియోలో గుర్తింపు. పిల్లిగా అనుమానిస్తున్న అధికారులు. సోషల్ మీడియాలో వైరల్గా అయిపోయిందట వీడియో. అది పులియా మరి పిల్లా? ప్రమాణం చేస్తున్న వెనుక జంతువు. మరో 3 కోట్ల ఇండ్లు. విద్యార్థిని ప్రతిభా పురస్కారం అందించి అభినందిస్తున్న సీఎం. సర్కారు బడుల్లో సెమీ రెసిడెన్షియల్ కూడా కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల తల్లిదండ్రులు ఇక పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి. ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉందట. దీన్ని మరి ఏం చేస్తాడో. ఇక రుణమాఫీకి విధి విధానాలు చేపట్టు, తొందరగా చేసేది. నేను వైదొలగట్లేదు. 25 ఎకరాల్లో వనదేవతల స్మృతి వనం. సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యం, శాసనాలతో మ్యూజియం. ఇక భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం. చిలకలగుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు. పర్యాటక ప్రాంతంగా మేడారం. ఇక గిరిజనులకు ఉపాధి. ఇక డిపిఆర్ పైన సర్కారు కసరత్తు. ఇక వివరాలతో కేంద్ర మంత్రికి కూడా లేఖ రాసినారట. మొత్తానికి సమ్మక్క సారలమ్మ మేడారంలో కొత్తగా మార్పులు చేపట్టబోతున్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోబోతున్నటువంటి ప్రభుత్వం అట. ఇక పవన్కు డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రివర్గ కూర్పు పైన ఉత్కంఠ. మొత్తానికి పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ప్రకటించినారట. ఇక లోకేష్, నారాయణ, మనోహర్లకు కూడా బెర్తులు ఖరారు. ఇక పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందని కూడా అంచనాలు. నేడు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక. 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతాయట. ఇక వైసీపీ విధ్వంసం నిజమే. ఎన్నికల రోజు ఆ తర్వాత ఏపీలో రెచ్చిపోయినటువంటి వైసీపీ మూకలు. ఇక బాబు ప్రమాణానికి మోదీ అమిత్ షా కూడా వస్తున్నారట. ఇక తరలి వస్తున్న అతిరథ మహారథులు, ప్రత్యేక ఆహ్వానితులుగా జగన్ బాధితులు. ఇక వినూత్నంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు. ఎన్డీఏ సీఎంలు కూడా, కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం. 50,000 మంది కూర్చునేలా ప్రాంగణ నిర్మాణం కూడా చేపట్టబోతున్నారట. ఏపీలో జే బ్రాండ్లకు కూడా చెక్ అంట. మొత్తానికి ప్రమాణ స్వీకారం, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతే అతిరథ మహారాజులు కూడా వస్తున్నారట. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తున్నారట, అమిత్ షా కూడా వస్తుండట. ఇక బాధ్యతలు చేపట్టిన రవీందర్ రావు టెస్ట్ క్లబ్ చైర్మన్గా ఇక మార్నెని రవీందర్ రావు. 4 కాదు 8 ఏళ్ళు. ఇక అగ్నివీర్ల సర్వీసు వ్యవధిని పెంచాలి. 70% మందిని రెగ్యులర్ చేయాలి. ఇక ప్రవేశ వయస్సుని 23 ఏళ్లకు పెంచాలి. ఇక అగ్నిపథ్ను సమీక్షించాలని కూడా ఆర్మీ సిఫారసు చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా. ఛత్తీస్గఢ్ విద్యుత్, యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలపైన సొంత నిర్ణయాలు లేవు. ఇక జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తెలిపినటువంటి ట్రాన్స్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావు. ఈసెట్ కౌన్సిలింగ్లో గందరగోళం జరిగిందట. ఇక గొర్రెల అక్రమాల వెనుక ఎవరున్నారు? ఇక హామీలకు పైసలు ఎట్లా? బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్. ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపైన దృష్టి. హామీలకు పైసలే లేవట సర్కార్ దగ్గర. మరి అవి ఎట్లా నెరవేరుతాయి? బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టిందట. పెట్టినారు కానీ అక్కడ ఖజానా లేదు.
శాఖల వారీగా ఈసారి భారీగా పెరగనున్న బడ్జెట్. పెరిగే పద్ధతులపై రాష్ట్ర ఉన్నతాధికారుల మల్లగుల్లాలు. ఇక సంక్షేమ బడ్జెట్కు అదనంగా పిఆర్సీ పెన్షన్ కూడా పెంపట. వ్యవసాయ శాఖకు కేటాయింపులపైన తీవ్ర ఒత్తిడి. బడ్జెట్పై ఇక రైతు భరోసా 500 బోనస్ ప్రభావం కూడా ఉండబోతుందట. రుణమాఫీకి నిధుల సర్దుబాటు మొత్తానికి సవాలే అని చెప్తున్నటువంటి అంశం. నెలాఖరులోగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తయిన ఇక క్షేత్రస్థాయి అధ్యయన ప్రభుత్వ ఆదేశాల రాగానే పెంపట. నెలాఖరులోగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు నెలాఖరులోగా ఇక పూర్తయిన క్షేత్రస్థాయి అధ్యయనం ప్రభుత్వ ఆదేశాలు ఇక రాగానే పెంచుతారట. మిషన్ భగీరథ పైన ఇంటింటి సర్వే, నల్ల కనెక్షన్ ఇక సమాచారం, యజమాని వివరాల సేకరణ. ఇక పాతవారికే ప్రధాన శాఖలు, హోం, రక్షణ, ఆర్థిక ఇక విదేశాంగ శాఖలకు కూడా గత ప్రభుత్వ మంత్రులే కొనసాగింపు. పాతవారికి కొన్ని శాఖలు ఇచ్చినారు. మంత్రివర్గం పైన అసంతృప్తి సెగలు. సహాయ మంత్రి పైన శివసేన పదవి ఇక విరుపు. క్యాబినెట్లో చోటు కల్పించకపోవడం పైన అజిత్ పవార్ వర్గం ఇక కినుక. మొత్తానికి కొత్త మద్యం బ్రాండ్లకు తాత్కాలిక బ్రేక్ పడిందట. విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన. మొత్తానికి కంపెనీలకు అనుమతులు నిలిపివేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. మద్యం సంస్థల ప్రతినిధులతో అధికారులు చర్చలు పెట్టినారట. కొత్త మద్యం ఆగిపోయింది మొత్తం మీద. మహిళలపై ఇక బీజేపీ నేత లైంగిక వేధింపులు. మహిళలపైన బీజేపీ నేత లైంగిక వేధింపులట. ఇక కాండువా కప్పుకుంటేనే కరెంట్ కనెక్షన్. ఇదేంది? కాండువా కప్పుకుంటేనే కరెంటు కనెక్షన్ అంట. ఇక కమిషన్లు ఇస్తేనే బోర్లకు అనుమతి. బ్లాక్మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు. పోడు రైతుల నుంచి 3 లక్షల వసూలు. సొంత పార్టీ నాయకుల ఆగడాలపైన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఆవేదన. ఇక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నటువంటి పోస్టు. కాండువా కప్పుకుంటేనే ఫ్రీ కరెంట్ కనెక్షన్ అట. ఇక కమిషన్లు ఇస్తేనే బోర్లకు అనుమతిస్తామని చెప్తున్నారట. ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా తయారైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక గురుకులాలతో కుటుంబ బంధం బలహీనం పడుతుందని మరి ఏం చేయబోతుండో రేవంత్ రెడ్డి సారు. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇక ప్రైవేటు దవాఖానాలు, ప్రైవేటు బడులు, వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. వీటి మీద ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చి ఈ ప్రకారమే డబ్బులు తీసుకోవాలి, ఫీజు వసూలు చేయాలి, ఈ ఆపరేషన్కి, ఈ సర్జరీకి ఇంత తీసుకోవాలి, ఈ ట్రీట్మెంట్కి ఇంత తీసుకోవాలి. ఇట్లాంటి అంశాలు తెరపైకి, ఇట్లాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకొస్తేనే ప్రజలు బతుకుతారు. లేకపోతే ఈ ప్రైవేటు దవాఖానాలు, ప్రైవేటు బడులు అడ్డగోలుగా జనాల రక్తాలను తాగుతున్నాయి మొత్తం మీద.